హే ఆల్ వెల్కమ్ టు అమ్మూస్ వ్లాగ్స్. ఈరోజు మనం మీల్ మేకర్ టొమాటో కుర్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. అందులోనే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టొమాటోలు, 2 ఉల్లిపాయలు, 1 ఇంచు అల్లము, వీటితో పాటు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, 8-10 జీడిపప్పు కూడా కలిపి స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా, మనము ఇందులోకి ఒక కప్ సోయా చంక్స్ కానీ లేదా మీల్ మేకర్ కానీ వేసుకుందాము. ఇవి ఒక 1 మినిట్ ఆ వాటర్లో ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికినా కానీ చిదురైపోతాయి. ఇవి కొంచెం సేపు ఉడికితే ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. సో ఈ బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ని మనము నార్మల్ వాటర్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. నార్మల్ వాటర్లోకి తీసుకుంటే అవి ఎక్కువ ఉడికిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు వేసుకొని 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్‌ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కూరలోకి సరిపోను కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు మనము మీల్ మేకర్‌లో వాటర్ అన్ని పిండేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. ఒకసారి మూత తీసి కలుపుకొని మన గ్రేవీకి సరిపోని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒకసారి బాయిల్ అవ్వనివ్వండి. అలా బాయిల్ అయిన తర్వాత అందులో మనము నీళ్లు పిండి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, అవి కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి అందులో కొంచెం గరం మసాలా, కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇది మీల్ మేకర్ కర్రీ చాలా హెల్తీ అండి. అంటే ఈ ఆప్షన్ అందరికీ నచ్చుతుంది. ఇది కొంచెం నాన్ వెజ్‌కి దగ్గరగా ఉంటుంది అండ్ వెజిటేరియన్స్‌కి కూడా నచ్చే రెసిపీ ఇది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా బావుంటుంది. మనం ఎప్పుడన్నా ట్రావెలింగ్‌లో కానీ, ట్రైన్ జర్నీస్‌లో కానీ మనము రోటీతో పాటు అలా క్యారీ చేయొచ్చండి. ఇలా మనం మీల్ మేకర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడికించుకొని, అందులో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. లేకపోతే పెరుగు తొలకలుగా ఉండిపోద్ది. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకసారి ఈ స్టేజ్‌లో మీరు సాల్ట్ ఏమన్నా తక్కువయిందా, సరిపోయిందా చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి లాస్ట్‌లో. నాకైతే ఇందులో కసూరి మేతి ఫ్లేవరే బావుంటుందనిపిస్తుంది. కొత్తిమీర వేయకపోతేనే సూట్ అవుతదేమో టేస్ట్ అనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. అస్సలు కష్టం అనిపిచ్చదు. హాఫ్ ఎన్ అవర్‌లో అయిపోద్ది. ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారన్నప్పుడు కానీ అలా చాలా ఈజీగా అయిపోద్ది. ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.